కులగణన గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు అని తేల్చి చెప్పారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణలో చేసిన కులగణన తప్పని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని తెలిపారు. జగ్గారెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో ఏ చర్చకైనా సిద్ధమే అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఒకవైపు బీజేపీ కులగణన చేపట్టబోతున్నామని చెప్తున్నారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ మాత్రం డైవర్ట్ చేయడం కోసమే ఇది ఎప్పటి వరకు చేస్తారో ఒక డెడ్ లైన్ అంటూ లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మెదక్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు గారు. చెప్పండి, అంటే ఒక డెడ్ లైన్ లేదు, దీనికి ఒక విధి విధానాలు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ కులగణన మీద విమర్శలు చేస్తుంది. మీరేం చెప్తారు? సో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సుమారు 5.5 దశాబ్దాల పాటు ఏకబిగిన ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్న ప్రతి సమస్యకి మూల కారణం ఆజ్యం పోసింది, పెంచింది, పోషించింది కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్న 5.5 దశాబ్దాలలో ఏ రోజైనా ఈ దేశంలో కులగణన చేయాలనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? వస్తే అధికారంలో ఉన్నప్పుడు చేయడంలో ఎవరన్నా అభ్యంతరం పెట్టినారా? ఆ రోజు చేయలేదు మీరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అసాధ్యం అని చెప్పినటువంటి ప్రతి పనిని సాధ్యం చేసి చూపెట్టినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. మీరు ఆర్టికల్ 370 రద్దు తీసుకున్నా, రామ మందిర నిర్మాణం తీసుకున్నా, జమ్మూ కాశ్మీర్లో పీస్ఫుల్గా ఎలక్షన్లు జరిపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నా, నోట్ల బందీ తీసుకున్నా, లేకపోతే రేపు తీసుకురాబోయేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా, నిన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టం అయినా, లేకపోతే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసినా, ఏది చేసినా ఇది అసాధ్యం అనుకున్న ప్రతి పనిని సాధ్యం చేసి చూపించినటువంటి పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇలా కులగణనకు సంబంధించి కాంగ్రెస్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది భారతీయ జనతా పార్టీకి ఏం లేదన్న. మీరు చేసిన కులగణన తప్పని, తెలంగాణ రాష్ట్రంలో మీ కులగణన తప్పుల తడకగా ఉందని మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎంపీలు, మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన ఆదర్శంగా తీసుకుంటే అది కులాల గణన కాదు, కులాల విభజనకు తప్ప ఇంకొక దానికి దారి తీయదు. మేము మతం ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ బీసీల సంఖ్య 46గా చూపెట్టి 10% మైనార్టీలను తీసుకొచ్చి బీసీల కోటా లోపల కలిపేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కులగణనపై బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏం చేయాలనో తోచకనే కాంగ్రెస్ పార్టీ కోడిగిడ్డు మీద ఈకలు వీక్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపడతాం. తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే సవాళ్ళు ఏదైతే చేసిరో కులగణనపై చర్చకు సిద్ధమా అని చెప్పేసి జగ్గారెడ్డి లాంటి నేతలు చెప్తున్నారు. దానికి ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ చర్చకు తాము సిద్ధమే. మీరు ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారో టైం చెప్పమంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రతి సవాల్ విసురుతున్నారు. శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.